తండ్రి నీకు వందనాలు, స్తోత్రం అయ్యా. జీవాధిపతి అనుదిన మమ్మల్ని ప్రేమిస్తూ ఆదరిస్తున్న తండ్రి, ఉదయకాలం ప్రభుని సేవకులను జ్ఞాపం చేసుకో తండ్రి. నీ కృపా వాక్యాన్ని మీరు ప్రత్యక్షపరచండి తండ్రి. ప్రతి ఆటకు అభ్యంతరం తొలగించయ్యా. కూడి వచ్చిన ప్రభుని సేవకుల్ని పిల్లలను బట్టి ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మరొక రహస్యాలు వెలిగిన వాడు ప్రభు, నీ వాక్కుధర అందరినీ బలపరచండి, హెచ్చరించండి, ఆదరించండి, స్వస్థపరుస్తున్నాయన దాస్తులు ప్రభాని అభిషేకించండి అయ్యా. ప్రభా నీ జీవిత మూలాలు స్వామి లేచి ప్రభు వాక్కులో ఉన్న శక్తిని, జీవాన్ని మాకు ప్రసాదించండి. వాక్కు ద్వారా అయ్యా శక్తి గలని వాక్కుతో అభిషేకించమని, ఆత్మదేవ మమ్మల్ని అందరినీ నడిపించమని సహాయం చేయమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన దైవజనులు రాబర్టయ్య గారికి వందనాలు. యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకుంటున్నాము. యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది నాన్న. మనందరం ఆమోసు పుస్తకంలో 5వ అధ్యాయంలో మనం ధ్యానాలు చేస్తున్నాము. 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలను పరిశుద్ధుడైన దేవుని సముఖంలో మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఆ విషయాలు మొత్తం ఇవి 5వ అధ్యాయంలో మనం 17 వచనాలు ధ్యానం చేసుకోవాలని మనం దీనిలో సిద్ధపడ్డాము. ఈ 17 వచనాల్లో మనం ఆల్రెడీ 7 వచనాల వరకు ధ్యానం చేసినట్లుగా లాస్ట్ సెక్షన్లో మనం ధ్యానం చేసాము. ఈరోజు 7 నుంచి మళ్ళొకసారి 7వ వచనాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. 7, 8 నుంచి 17 వరకు ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, నేను మరలా ఒకసారి ఇవన్నీ కూడా నేను చదువుతాను. రైట్. చూడండి నాన్న, నేను మరలా ఒకసారి నేను చదువుతాను. ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చి నేనెత్తు అంగలార్పు మాట వినండి. అంటే 5వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఆమోసు అంగలార్పు అంటే ఇశ్రాయేలు ప్రజలకు కలగబోయేటువంటి ఆ శ్రమల విషయంలో అంగలార్చడాన్ని మనం చూస్తున్నాం. అంటే నీతిమంతులు అంగలార్చడాన్ని మనం చూస్తున్నాం. చివరికి నీతిమంతులు కన్నీరు పెట్టిన సంఘానికి, బిడ్డలకి, కుటుంబాలకి ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు అనే సత్యాన్ని మనందరం కూడా గమనించాలి. అందుకనే మనందరం కూడా ఖచ్చితంగా దైవజనులను మనం ఎక్కడా కూడా దుఃఖపరచకూడదు. దైవజనులు మన నిర్లక్ష్యాన్ని బట్టి, దేవుని గద్దింపు మాట్లాడకపోవడాన్ని బట్టి దైవజనులు బాధపడతారు. అందుకనే మరి ఆమోసు అంగలార్పు మాటలను మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. కన్యక ఇశ్రాయేలు కూలిపోయెను. చూడండి, ఇక్కడ ఈ మొదటి వచనం నుండి, అంటే 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి 17 వరకు 7 అంశాలు ఉన్నాయి. నేను లాస్ట్ సెక్షన్లో చెప్పాను. 7 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే ఇశ్రాయేలు కూలిపోయెను అనే మాట 5వ అధ్యాయం 1, 2, 3 వచనాల వరకు మనం చూడొచ్చు. కూలిపోయిను అంటే ఎలా కూలిపోబోతున్నారో ఆమోసు అంగలార్పు అంటే కూలిపోయేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ కంటిన్యూ చేస్తాడు. నేను చదువుతూ వెళ్తున్నాను. ఆమె మరి ఎన్నటికీ లేవనెత్తువాడు ఒకడును లేక భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది బయలు వెళ్ళి పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వత్తురు. 100 మంది అయినా బయలు వెళ్ళి
పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వత్తురు. అంటే 1000 మంది బయలుదేరితే 90 మంది మరణాల పాలవుతారట. చూడండి, అంగలార్పు అనేటువంటిది ఆ దేశం మీదకి ఎప్పుడైతే వచ్చిందో ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందంటే 1000 మంది యుద్ధానికి వెళ్తే 10 మంది తప్పించుకొని వస్తున్నారంట. అంటే 90% ఆ నష్టాన్ని, శ్రమని, కన్నీళ్ళని మనం చూడొచ్చు. గమనిస్తున్నారా నాన్న? శ్రమని, కన్నీళ్ళని మనం చూడొచ్చు. చూడండి, ఇంట్లో 10 మంది ఉంటే 10 మందిలో 9 మంది చనిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అంటే 90% శ్రమ వస్తుంది. అంటే ఈ మొదటి వచనంలో మనం 5వ అధ్యాయం 2-3 వచనాల్లో మనకు కనబడుతుంది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు కూలిపోవడాన్ని మనం చూస్తున్నాం. అలాగే 4వ వచనం నుండి 5-6 వచనాల వరకు 2వ అంశము బ్రతికే మార్గం ఉంది అన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. 4వ వచనం నుంచి ఇశ్రాయేలులతో యెహోవా అదేమనగా నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. అంటే ఇశ్రాయేలు ప్రజలు జీవము గల దేవుని ఆశ్రయించట్లా. దేవుడు అంటాడు, ఇప్పటికైనా సరే మీరు నా తట్టు తిరిగిన యెడల, ఎప్పటికైనా సరే నా మాట వినిన యెడల మీరు చావనే చావరు, మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి? 100కి 90 మంది చనిపోతున్నప్పటికీ కూడా 1000 మందికి మరి 900 మంది చనిపోతున్నప్పటికి కూడా దేవుని యొక్క కనికరం ఇంకా వెంటబడుతుంది. ఆయన దయ ఇంకా వారిని విడిచిపెట్టకుండా బతిలాడుతుంది. అయ్యా, ఇప్పటికైనా మీరు మనసు మార్చుకోండి, ఎప్పటికైనా మీరు నా తట్టు తిరగండి అని దేవుని కనికరాన్ని మనం చూడొచ్చు. అంటే దేవునికి వాళ్ళ జీవితంలో మరణాలు రావటం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. గమనించారా? వీళ్ళేమంటున్నారు తెలిసిన? మేము ఇంత మరణాలు పాలవుతున్నా కూడా వీళ్ళేమంటున్నారంటే మేము బేతేలుకి వెళ్తున్నాం, గిల్గాల్కి వెళ్తున్నాం, బెయేర్షెబాకి వెళ్తున్నాం, మేము ఆల్రెడీ మీటింగులకు వెళ్తున్నాం, మేము ప్రార్థనలకు వెళ్తున్నాం, మేము కోటాలకు వెళ్తున్నాం అని చెప్పుకుంటున్నారు. గమనిస్తున్నారా నాన్న? అంటే దేవుని ఉగ్రత ఒక పక్క కనబడుతున్నా వాళ్ళ హృదయాలు ఎంత కఠినమైపోయినాయి అంటే 10 మందిలో 9 మంది చనిపోతున్నా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము భక్తి చేస్తున్నాం. ఇక్కడ చూడండి, నేను కంటిన్యూ చేస్తాను. చూడండి, 5వ వచనం, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాల్లో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును, యెహోవాను ఆశ్రయించుడి. చూడండి, వీళ్ళ జీవితంలో మేము ఇంకా గుడికి వెళ్తున్నాం, మేము కానుకలు ఇస్తున్నాం, దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు, మమ్మల్ని ఏమనడో అనేటువంటి భక్తిని ప్రదర్శిస్తున్నారు. కానీ వీళ్ళ బ్రతుకులో మార్పు రావటం లేదు. గమనించారా? 6వ వచనం, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మళ్ళీ దేవుడు బతిలాడుతున్నాడు. అయ్యా, బేతేలు పాడైపోయింది, మీ మందిరాలు పాడైపోయినాయి, మీ సేవకులు పాడైపోయారు, మీ పరిస్థితులు పాడైపోయినాయి, దయచేసి మీరు యెహోవా తట్టు తిరగండి. అంటే సత్యమయున్న దేవుని వాక్యము తట్టు తిరగండి, వాక్యానుసారమైనటువంటి జీవితం చేయండి. ఏమండి, ఇది చాలా అతి భయంకరమైనటువంటి పరిస్థితులు. ఈ రోజుల్లో చాలామంది భక్తిని ఎలా చేసి మోసగించబడుతున్నారో దేవాది దేవుడు చెప్తున్నాడు. అంటే వాక్యానుసారమైన జీవితాన్ని వదిలిపెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఆల్రెడీ గుడికి వెళ్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, మేము బేతేలుకి వెళ్తున్నాం, గిల్గాల్కి వెళ్తున్నాం, బెయేర్షెబాకి వెళ్తున్నాం. మా మినిస్ట్రీ ఏంటో తెలిసిన? బేతేలు మినిస్ట్రీ. మా మినిస్ట్రీ ఏంటో తెలిసిన? తెలుగు బాప్టిస్టు. మా మినిస్ట్రీలు ఏంటో తెలిసిన? పెంతుకోస్తు. మా మినిస్ట్రీలు ఏంటో తెలిసిన? హోసన్నా. ఇలా మినిస్ట్రీల పేరు చెప్పుకొని వాళ్ళు ప్రయాణాలు చేయడం సరిపోతుంది. బిడ్డలారా, బ్రతుకులో సత్యవాక్యానుసారమైనటువంటి జీవితం లేకపోతే దేవుడు ఏ మనిషిని విడిచిపెట్టడు అనేటువంటి సంగతి మనందరం కూడా చూడొచ్చు. గమనించారా?
మరలా మీరు బ్రతకండి అని ఆయన బతిలాడుకుంటున్నాడు. ఇప్పుడు మీరు బ్రతుకుదురు, ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరునూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనము చేయును. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు యోసేపు సంతతి మీద పడి ఆయన అగ్ని వలె పడి నాశనము చేయును అనేటువంటి వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, నాకు తెలిసి నిన్నటి దినాన 7వ సెక్షన్ వరకు వచ్చినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. 7వ వచనం వరకు రైట్. చూడండి నాన్న, ఇక్కడ నుంచి మనం మళ్ళొకసారి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, మనం వాక్యాన్ని చూస్తున్నప్పుడు 7వ వచనంలోకి వచ్చేపాటికి మరలా ఇశ్రాయేలు ప్రజలు తిరగమని నా తట్టు తిరిగినేడలా బ్రతుకుతారు అని చెప్తూనే ఉన్నాడు. మరలా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 7వ వచనంలోకి వచ్చేపాటికి దేవుని మేము ఆరాధిస్తున్నాం, లేకపోతే చూడండి, నేను 7వ వచనాన్ని చదువుతాను చూడండి. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువారులరా. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు పైకి దేవుని తీర్పును తెలుపుతున్న పాపాలు కొన్నింటిని మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ పాపాలని మరలా జ్ఞాపకం చేయటం మొదలు పెడుతున్నాడు 7వ వచనంలో. ఏంటి అది అంటే, ఆమోస్ ఏమంటాడంటే, మీరు నీతి నిజాయితీని విడిచిపెట్టేసి పూర్తిగా సమాజం మొత్తం చెడిపోయి ప్రజలంతా కూడా ఎలాగున్నారంటే ఇతరులకు సహాయం చేయకపోగా వాళ్ళని ఇంకా హింసించే వాళ్ళుగానే ఉంటున్నారు. నీతిని న్యాయాన్ని మార్చేస్తున్నారు. గుర్తుపట్టారా? ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మీకు అర్థం కావాలంటే ఇక్కడే 6వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం చదవచ్చు. నేను చదువుతాను చూడండి. యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, గుర్రములు బండల మీద పరిగెత్తున. చూసారండి, గుర్రాలు ఎక్కడైనా బండల మీద పరిగెత్తుతాయండి? అంటే వీళ్ళు చూడండి న్యాయాన్ని అన్యాయంగా ఎలా మార్చేస్తారో. ఒక గుర్రం నేల మీద పరిగెత్తాలి, ఏమంటే బండల మీద పరిగెత్తగలదండి? అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? చూడండి, బండల మీద ఎద్దులతో దున్నుతారండి ఎవడైనా? అసలు ఎద్దులు నిజంగా అవి పనిచేస్తాయండి? బండల మీద ఎద్దులతో దున్నుతారు ఎక్కడన్నా? అంటే వీళ్ళు ఎంత అంటే మనుషులకి అసాధ్యమైనటువంటి విషయాలని వీళ్ళు చాలా న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తూ ఉంటారంట, మోయలేని బరువుల్లాగా. గమనించారా? అయినను మా శక్తి చేతనే మా బలము చేతనే తెచ్చుకుందామని చెప్పుకొని వీరు, అంటే వీళ్ళంతా దేవుని శక్తి మీద ఆధారపడతలా. ఏ పరిస్థితులు అంటే 100 మంది బయలుదేరితే యుద్ధానికి 10 మందే వెనక్కి తిరిగి వస్తున్నారు. అంత భయంకరమైనటువంటి, అంటే 90% నష్టపోతున్నప్పటికి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు తమ బలాన్ని, తమ తెలివితేటల్ని, తమకున్న ఆస్తిని, తమకున్న వెండి బంగారాల్ని, తమకున్న వాటి మీదే ఆధారపడుతున్నారు. గమనించారా? మరలా చెప్తున్నాను బిడ్డలారా. వాళ్ళు అంటున్నారు, మా శక్తి చేతనే మా బలము చేతనే తెచ్చుకుందామని చెప్పుకొను మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు. మీరు చూసారా, వ్యర్థమైన దానిని బట్టి సంతోషపడతారంట వీళ్ళు. గమనిస్తున్నారా నాన్న? సంతోషించు వీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగా, నీతి ఫలమును ఘోరమైన దుర్మార్గముగాను మార్చితిరి. చూడండి, వాక్యం ఏం చెబుతుంటే ఘోరమైందంట. ఏమండి, బండ మీద గుర్రాలు పరిగెత్తుతాయండి?
బండల మీద ఎద్దులు దున్నుతాయండి? ఎక్కడన్నా ప్రపంచంలో ఇలాంటి రాయి మీద దున్నేవాడు ఎవడన్నా ఉంటాడా? చూడండి ఎంత ఘోరమైన అన్యాయం అంట. ఇంత అన్యాయం చేస్తున్నా, ఒక పక్క ప్రవక్తలు గద్దిస్తున్నా, దైవజనులు వాక్యం ద్వారా మాట్లాడుతున్నా, దేవుని ఆత్మ దిగొచ్చి దర్శిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ భక్తి మీదే ఆధారపడుతున్నారు. మేము భక్తి చేస్తున్నాం, మేము ఆరాధన చేస్తున్నాం, మేము వాక్యం వింటున్నాం, మేము దశంభాగాలు ఇస్తున్నాం. చూడండి బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి బతుకులో చాలామంది జీవితాల్లో అంత్య దినాల్లో వాక్యానుసారమైన జీవితాన్ని పక్కన పెట్టి నామకార్థ సంఘాలకు వెళ్ళి వాళ్ళ పని ఏంటంటే, మేము బ్రతుకు మారపోయినా మేము ఈ గుడికి వెళ్తే దీవించబడతాం, మేము కారు అడిగితే కారు వస్తుంది, మాకు బిల్డింగ్లు అడిగితే బిల్డింగ్లు వస్తాయి, మాకు ఏది కావాలంటే అది సంపాదించుకుంటాం, మా బ్రతుకుల్లో మాత్రం న్యాయాన్ని అన్యాయంగా మార్చడం అనేది మేము విడిచిపెట్టాం. గమనించారా? న్యాయాన్ని అన్యాయంగా మార్చడం అంటే అర్థం ఏంటో తెలిసిన, సత్యాన్ని, దేవుడు మాట్లాడినటువంటి సత్యాన్ని విడిచిపెట్టేసి వాళ్ళ సొంత ఆరాధనలు చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏంటి సొంత ఆరాధనలు అనంటే, మనం గమనించవలసింది ఏంటంటే, చూడండి ఇప్పుడు చూడండి, నేను ఈ మాటలు చదువుతాను చూడండి. రోమాపత్రిక మొదటి అధ్యాయము చూడండి నాన్న. చూడండి నాన్న, నేను చదువుతున్నాను చూడండి. 25వ వచనం, మొదటి అధ్యాయం 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి. సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే అర్థం ఏంటి తెలిసిన, ఇప్పుడు వీళ్ళు ఆరాధనలో వీళ్ళు ఏం చేస్తారంటే, సత్యానికి బదులు అసత్యాన్ని ఎలా చేస్తారంటే, వాళ్ళు దేవుని ఆరాధించాల్సింది పోయి వాళ్ళ పిల్లల ఫోటోల్ని, వాళ్ళ పిల్లల బొమ్మల్ని, వాళ్ళ తల్లిదండ్రుల బొమ్మల్ని, భర్త భార్యల ఫోటోల్ని ఒక విగ్రహాలుగా చేసుకొని ఆరాధిస్తారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 25వ వచనాన్ని చదవడానికి ముందల పైన 21 నుంచి 24 వచనాల వరకు మీరు చదువుకోండి, నాకు టైం లేదు. సరే, మళ్ళా చదవమంటే చదువుతాను, నేను చదువుతాను చూడండి. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమైను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. బిడ్డలారా, వింటున్నారా నాన్న? ఎక్కడ చూడండి ఇళ్లలో చచ్చినోళ్ళ ఫోటోలు, బతికినోళ్ళ ఫోటోలు, ఫోను నిండా. వీళ్ళు ఏం చేస్తున్నారు? పేరుకేమో దేవుని ఆరాధిస్తున్నాం అంటున్నారు. ఆత్మతో సత్యముతో ఆరాధించడం పోయి వాళ్ళ ఫోటోలతో, విగ్రహాలతో అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు వస్తువుల యొక్కయు, మనుషుల యొక్కయు. చూడండి, క్యాలెండర్ల నిండా మనుషుల బొమ్మలే, క్యాలెండర్లు, వాల్ పోస్టులు. దీన్నే సత్యానికి అసత్యంగా మార్చేటువంటి. ఆ హేతు చేత వారు తమ హృదయములో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనుచు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యములకు మార్చేస్తారు. వీళ్ళంతా ఎవరో తెలిసిన, దేవుడే వీళ్ళ జుట్టు పట్టుకొని అపవిత్రాత్మకు అప్పగించిన వాళ్ళల్లో జరిగేటువంటి క్రియలు. అర్థమైందండి? ఎంత ఘోరమైనటువంటి క్రియలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఆమోసు 6:12 చదివాం. వాళ్ళ బలం మీద, వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళు ఆధారపడతారు, కానీ ఎంత జరుగుతున్నా దేవుని మీద ఆధారపడి దేవుని తట్టు తిరిగేవాళ్ళు లేరు. చూడండి, నామకార్థ భక్తి మీ మనస్సాక్షిని ఒక పక్క మరణాలు, ఒక పక్క దేవుని యొక్క ఉగ్రతలు మీద పడుతున్నా
మీరు ఆచారబద్ధమైన వాటిని ఎన్నడూ కూడా విడిచిపెట్టట్లా. గుడ్ ఫ్రైడేలు, నిన్నటి దినాన ఒక పాస్టర్ గారు అన్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏదైనా చేయొచ్చంట. అన్యజనుల్లాగా మరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, కేకులు కట్ చేసుకోవడాలు, విందులు, వినోదాలు అవన్నీ చేయొచ్చంట. అంటే ఇవన్నీ కూడా కృతజ్ఞతాస్తుతులంట. అంతే. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఈవెన్ సేవకులతో సహా అలాంటి గుడ్డి వాళ్ళ దగ్గర కూర్చొని క్రిస్టమస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు వాళ్ళ బ్రతుకుల్లో దేవుని మాటకి విలువ తెలియదండి. వాళ్ళు మనుషులు కల్పించిన పద్ధతుల మీద మనసు పెట్టి వాళ్ళు నడిపించబడతా ఉంటారు. కాబట్టి ప్రియులారా, అసత్యాన్ని అసత్యానికి మార్చడం అంటే ఇదే. మీకు ఇంకా అర్థం కావాలంటే మీరు ఆ హోషేయ పుస్తకంలో కూడా చూడొచ్చు. నేను చదువుతాను, చూడండి. హోషేయ పుస్తకంలో క్షమించండి నాన్న, హోషేయ పుస్తకం 10వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. అబద్ధ ప్రమాణములు చేయుదురు, సంధులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు, అందువలన భూమి చాలలో విషపు కూర మొక్కలు మొలుచున్నట్లుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. అంటే ఏంటో చెప్పనా నాన్న? వీళ్ళంతా అబద్ధ ప్రమాణాలు చేస్తారంట, అబద్ధ సంధులు చేస్తారంట. అంటే వాగ్దానాలు చేస్తారు, అబద్ధ ప్రమాణాలు చేస్తారు, అబద్ధపు మాటలు పలుకుతారు. అందువల్ల భూమి సాళలో విషపు కూర మొలుచున్నట్లుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. చూడండి, భూమి యొక్క సాళలో విషపు కూరలు మొలుస్తున్నాయంట. గమనించారా నాన్న? ఎంత భయంకరం అంటే ఈవెన్ భూమిలో కూడా విషాన్ని పెట్టి ఈ రోజున పంటలు ఎట్ట పండిస్తున్నారు చెప్పండి? ఈ రోజున పంటలన్నీ కూడా మెడిసిన్స్, మందులేసి పండిస్తున్నారు, విషాన్ని పెట్టి పండిస్తున్నారు. మనం తినే కూరగాయల నిండా మందులతో పండించుకొని ఒంటి నిండా రోగాలు తెచ్చుకొని పోయి హాస్పిటల్లో లక్షల అక్రమ సంపాదన మొత్తం తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసి నాశనం చేసుకునేటువంటి పరిస్థితులు ఈ రోజున భూమండలం మీద జరుగుతున్నాయి. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు, ఒరేయ్ మీరు భూమి సాళల్లో విషాన్ని విత్తుతున్నారు. చూసారా, భూమి సాళలన్నిటిలో ఈ మందులతోనే పండిస్తున్నారండి. పంటల మొత్తం మందులతోనే. ఎరువులు వేసేవాడు ఎవడో లేడు, సేంద్రియపు ఎరువులు వాడేవాళ్ళు ఎవరు లేరు. వాక్యం వింటున్న దేవుని పిల్లారా, ఒక దైవజనుడిగా లేఖనాల్లో ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారో నేటి దినాన్ని కూడా అలానే ఉన్నారు అనేటువంటి సంగతి మనందరం కూడా చూడొచ్చు. గమనించారా నాన్న? కాబట్టి ఈరోజు న్యాయాన్ని అన్యాయంగా మార్చేయటం. చూడండి, వడ్డీ వ్యాపారాలు చూసారా? వడ్డీ వ్యాపారాలు అనేవి కూడా అతి భయంకరమైనటువంటి విషయాలు. గమనిస్తున్నారా నాన్న? ఇందులో చాలా రిఫరెన్సులు ఉన్నాయండి. వడ్డీకి తీసుకొని లాభాన్ని ఆపేక్షించి వడ్డీకి తీసుకొని ఇచ్చుకొని పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడు అని కూడా ఎన్నోసార్లు లేఖనాల్లో చెప్పబడ్డాయి. మీకు కావాలంటే ఏస్కేలు పుస్తకం 18వ అధ్యాయము 15-16 ఆ మాటలు ఒకసారి నేను చదువుతాను, చూడండి. ఏస్కేలు పుస్తకం చూడనా 18వ అధ్యాయము చూడనా, నేను చదువుతాను, చూడండి. 18వ అధ్యాయము 13వ వచనం నుంచి, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా బ్రతకడు. ఈ హేయ క్రియలన్నీ చేసెను గనుక
అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. చూసారండి, వడ్డీలకిచ్చుచు వడ్డీల డబ్బులు ఆశించేవాడు మరణానికి పాత్రుడు. లాభాన్ని ఆపేక్షించి వడ్డీలకి ఇచ్చేవాడు మరణానికి పాత్రుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ రోజున సంఘంలో ధర్మ వడ్డీ ఇచ్చేవాళ్ళంట. ఏమండి, 2 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ, ధర్మ వడ్డీ అంట. చూసారండి, ఎవరు మళ్ళీ ఇది ఇచ్చేదంతా? ఇశ్రాయేలు ప్రజలే. ఇదంతా చెప్పేది ఎవరి గురించి? ఇశ్రాయేలు ప్రజల గురించి. న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తారు, వాళ్ళ లాభం కొరకు ఏదైనా చేస్తారు. ఈ రోజుల్లో గమనించేవాళ్ళు ఎవరు లేరు, చూసేవాళ్ళు ఎవరు లేరు. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, చూడండి ఎంత భయంకరమైన స్థితి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితులే నేటి దినాన కూడా ఉంటనే అనేటువంటి సంగతిని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. చూడండి నాన్న, ఆరాధన అనేది డూప్లికేట్ వస్తుంది. న్యాయాన్ని అన్యాయంగా మార్చడం అనేది వాళ్ళ సొంత ఆలోచన చేత నడిపించబడతారు, అంటే వాళ్ళ స్వనీతి చేత నడిపించబడతారు. అంతేకాకుండా ఆ కఠినమైనటువంటి ఆ పేదవాళ్ళ మీద బండల మీద దున్నిస్తారంట. ఎంత కఠినం అంటే గుర్రాలని బండల మీద పరిగెత్తిస్తారంట. ఎంత దారుణమో చూడండి. అలానే వీళ్ళు న్యాయాన్ని అన్యాయంగా మార్చేటువంటి వడ్డీలకిచ్చి లాభాన్ని పుచ్చుకుంటూ వాళ్ళు మరణాన్ని కోరుకొని బ్రతుకుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడవచ్చు. చూడనా, 8వ వచనం నుండి మరలా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, 8, 9 వచనాల్లో ఇక్కడ ఇశ్రాయేలు దేవుడు ఎంత శక్తివంతుడో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నేను లాస్ట్ టైము నేను రెఫరెన్సులు చదవలేదు, ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోయాను. నేను ఈరోజు ఆ వాక్యాలన్నీ కొంచెం 1 అలా చదువుతాను. దయచేసి ఆ మాటలో మన వాక్యం నుంచి చదువుదాం. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో చెప్తున్నాడు. చూడండి, 8వ వచనం నుండి, ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృష్టించగలిగినటువంటి వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొరల పారచేయువాడు. గమనించారా? ఆయన పేరు యెహోవా. చూసారా? అంటే ఆమోసు మరలా చెప్తున్నాడు, అయ్యా నీవు ఆరాధించే దేవుడు చాలా శక్తివంతుడైనటువంటి దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన సముద్రంను భూమి మీద పారబోయగలడు. గమనించారా? ఇక్కడే చూడండి, 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా, ఆమోసు పుస్తకం 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చూడొచ్చు. పర్వతములను రూపించిన వాడును, గాలిని పుట్టించిన వాడును ఆయనే, ఉదయమున చీకటిని కమ్మజేయవాడును, మనుషుల యోచనలను వారికి తెలియచేయవాడును ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. చూడండి, 8వ వచనంలో ఆయన పేరు యెహోవా అని మాట్లాడు. చూసారా? అంటే అర్థం ఏంటి? ఆయన ఎలాంటి శక్తివంతుడో, ఆయన ఎంత బలశౌర్యము గలవాడో మనుషులు వాళ్ళ బతుకులన్నిటినీ వాళ్ళకు చూపించేటువంటి దేవుడు, వాళ్ళ ఆలోచనలన్నిటికీ వాళ్ళకే చూపించేటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని కూడా మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. అంటే ఇప్పుడు మనం 7 అంశాల్లో ఏమేమి చూసామంటే, మొదటి 2-3 వచనాల్లో ఇశ్రాయేలు కూలిపోయిను. 2వ అంశం, మీరు బ్రతికే మార్గం ఉంది, మరలా తిరిగి నా యొద్దకు రండి అని ఆయన మాట్లాడాడు. 3వది, మేము బేతేలుకి వెళ్తున్నాం,
మేము బేర్షెబాకి వెళ్తున్నాం, మేము గిల్గాల్కి వెళ్తున్నాం అని మాట్లాడుతూ వేషధారణ ఆరాధన చేసే పరిస్థితిలో ఉన్నారు అని 3వ అంశం మాట్లాడుతుంది. 4వది ఇశ్రాయేలీయుల దేవుడు సర్వశక్తి కలిగిన వాడు అని 8-9 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. చూసారండి, నక్షత్రములకు పేరు పెట్టువాడు ఆయనే. చూసారా, యెషయా పుస్తకం 40:26లో ఆల్రెడీ నేను చదివాను. అలాగే యోబు పుస్తకం 9వ అధ్యాయంలో 9-10 వచనాలు కూడా లాస్ట్ టైం నేను చదివాను. కాబట్టి ఇక్కడికి 4 అంశాలు చూసాం. 5వది చూడండి నాన్న, 10వ వచనం నుండి మనం చదువుకోవచ్చు. 9వ వచనం, ఆయన పేరు యెహోవా, బలాఢ్యుల మీదికి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడగును. 10వ వచనం, అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. చూసారండి, బుద్ధి చెప్పి సరిచేసే వాళ్ళ మీద పగబడతారు అని రాయబడింది. ఈ రోజున దైవజనులు సంఘంలో బుద్ధి చెప్పి సరిచేస్తే వాళ్ళ మీద పగబెట్టుకొని అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారు. నిన్నటి దినాన నా జీవితంలో జరిగినటువంటి విషయాలు కూడా అదే. నిన్నటి దినాన దైవజనులను నుంచోబెట్టి పగబట్టి బుద్ధి చెప్పే వారి మీద తిరుగుబాటు చేస్తూ మరి దుర్బోధకులు సంఘ విశ్వాసులు అందరూ ఏకమై మాట్లాడారు. బిడ్డలారా, వాళ్ళందరినీ యేసయ్యకి అప్పగించి మౌనంగా తలంచుకొని వచ్చేసాం. వారి కేకలే గెలిసెను అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ వస్తున్నారు. కాబట్టి ఉదయకాలంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. చూడండి, 10వ వచనంలో వాళ్ళు ఎలాంటి దుర్మార్గం చేత వారి పాపాన్ని ఒప్పుకోకపోగా వాళ్ళ తప్పుల్ని ఖండించేటువంటి వారి మీద పడుతున్నారు. వాళ్ళని మరి నీతిమంతుల మీద పడి వాళ్ళని వేధిస్తున్నారు. చూడండి, 11వ వచనం, దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మమునకు వచ్చు పేదవారిని అన్యాయము చేయటం వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. గమనించారా? దరిద్రుల యొద్ద పంట మోసమును పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపు రాళ్లతో మీరు ఇళ్లను కట్టుకొనును, వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు తాగరు. చూసారండి, అంటే వీళ్ళు ఎంత అన్యాయం చేసి ఏంట్రా అంటే వీళ్ళ బతుకుల్లో ఇంత అన్యాయం చేసి వీళ్ళు చేసే పని ఏంటంటే తినటం, తాగటం, సుఖపడడం. అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవడం, అన్యాయం చేసి ఆరాధనలు చేసి దశంభాగాలు ఇచ్చి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టించుకొని తోటలు కట్టించుకొని వాళ్ళు సుఖభోగముల యందు ఆసక్తి కలిగిన వారై బ్రతుకుతారు. ఇప్పుడు సుఖభోగాలే మాకు మంచి దీవెన, దేవుడు మాకు ఏది తక్కువ లేకుండా దేవుడు మాకు ఇచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటారు. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఈరోజు ఉదయకాలంలో దయచేసి మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా నాన్న? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. బలాఢ్యులంతా కూడా నాశనం అయిపోతారు. చూసారా, బలాఢ్యులు వారి మీదకి వచ్చేటువంటి పరిస్థితులన్నింటిలో వాడు పాడైపోతారు. గమనించారా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి నాన్న, యెషయా పుస్తకంలో మనం 29:21 యెషయా పుస్తకం 29వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయొచ్చు. చూసారండి, కీడు చేయ ప్రయత్నం చేస్తూ ఒక్క వాద్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయొచ్చు. చూడండి, ఒక సమస్య వచ్చి ఎవరైనా వస్తే వాళ్ళని పాపులుగా చేసేస్తున్నారంట. గుమ్మముల్లో తమను
గద్దించు వానిని పట్టుకొనవలెనని ఉరియొడ్డుచున్నారు. చూసారా, ఉరియొడ్డుచు గుమ్మములో వాళ్ళని గద్దించేవాళ్ళనంట, వాక్యాన్ని చెప్పి వాళ్ళని గద్దించేవాళ్ళనంట. వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళకి అంటే దైవజనులు ఎవరు తప్పులైతే చెప్పి గద్దిస్తున్నారో వాళ్ళని ఊరొడ్డుతున్నారంట. ఊరొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు. చూసారా, మాయ మాటల చేత నీతిమంతులను మరి పడద్రోయాలనుకునే వాళ్ళు దేవుని చేతిలో నరకబడతారు. నిన్నటి దినాన నా జీవితంలో అదే జరిగిందండి. నన్ను నిలబెట్టి పండగలేంటి, పబ్బాలేంటి, పిల్లల్ని సేవకి పిలవటం ఏంటి, అసలు ఎక్కడైనా ఉందా అని ఎంతో ఘోరంగా మాట్లాడారండి నిన్నటి దినాన. అయినా కూడా మేము తల ఉంచుకొని వాళ్ళు భయంకరమైన నిందలేసి మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బాధ పెట్టారు. చూడండి, వాక్యంలో దేవుడు అంటున్నాడు, ఊరొడ్డుతారంట. గద్దించే వాళ్ళని గుమ్మముల్లో మరి గద్దించే వాళ్ళని వాళ్ళ మీద ఊరొడ్డుతారంట. చూసారా, మనం ఆమోసులో ఏం చదివాం, యథార్థవంతులు బుద్ధి చెప్పు వారిని జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు. చూసారా, ప్రతిదీ లేఖనాల్లో ఉందండి. చూడండి, ఈ రోజున ఇవే కళ్ళ ముందర నేను ఇవన్నీ చూస్తున్నానండి. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లారా, ఒక తండ్రిగా దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుతున్నాను. దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పరిస్థితులను గుర్తుపట్టండి. గమనించారా? ఇంకా చూడండి, ఇర్మియాలో కూడా మీరు చదవచ్చు. ఇర్మియా పుస్తకంలో కూడా 17వ అధ్యాయంలో, ఇర్మియా పుస్తకం 17వ అధ్యాయము నేను చదువుతాను. చూడండి, 17వ అధ్యాయం 16 నుంచి చదవచ్చు. 17వ అధ్యాయం 16 నుంచి నేను చదువుతాను. చూడండి, నేను నిన్ను అనుసరించు ఆ కాపరినయుండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు ధైర్యము పుట్టించుము. నన్ను సిగ్గుపడనీయకము, నన్ను తరుము వారిని సిగ్గుపడనీయకము, నన్ను దిగులు పడనీయకము, వారిని దిగులు పడనీయకము. వారి మీద ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నాశనము చేయుము. చూసారండి, మనందరం కూడా 16 నేను నిన్ను అనుసరించు కాపరినయుండుట మానలేదు. చూసారా, దేవుడు ఎలా చెప్తున్నాడో. ఎప్పటికీ దేవుని ప్రేమ అలానే ఉంటుందండి. దయచేసి ఈ మాటలన్నిటిని కూడా మనం సామెతల పుస్తకంలో కూడా 9వ అధ్యాయంలో, సామెతల పుస్తకం 9వ అధ్యాయం 7 నుంచి కూడా మనం చదవచ్చు. నేను చదువుతున్నాను, చూడండి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. చూసారా, అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గల వారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. చూసారా, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయువాడు మరింత జ్ఞానమునందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున మరి అపహాసకులు, అందుకనే కీర్తనల పుస్తకం 1వ అధ్యాయంలో 1వ వచనాల్లో రాయబడింది,
అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. గమనించారా? కీర్తనల పుస్తకంలో మనం మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో అదే మనం చూసేది. గమనించారా? అందుకనే కీర్తనల మొదటి అధ్యాయం అనేది చాలా అద్భుతమైనది. నేను చదువుతాను చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడిందే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. గమనిస్తున్నారా నాన్న? కాబట్టి ఉదయకాలంలో మనల నీతిమంతులు గద్దించినప్పుడు మన మాట వినకుండా మరి ఆయన శక్తిని మనం తక్కువ అంచనా వేసి మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. చూడండి నాన్న, 13వ వచనం నేను చదువుతాను చూడండి. ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం 13వ వచనం. ఇది చెడు కాలము గనక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. చూసారా? వాక్యం తెలిసినటువంటి బుద్ధిమంతులు ఊరకనే ఉంటారు, మౌనంగా ఉంటారు. ఎందుకనంటే ఇది చెడు కాలం. ఏమండి, ఈ రోజున దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఏమండి ఎంత దారుణం అంటే దైవజనులు గుండెలు పగిలిపోతున్నాయండి. పరిశుద్ధ దేవుని వాక్యము ప్రజలతో మాట్లాడుతుంటే నిద్రపోయేవాడొకడో, అలిసిపోయాననేవాడొకడో, ఏమండి 1,00,000 రూపాయలు ఇస్తానంటే నిద్రపోతారండి ఎవరన్నా? ఎవ్వరూ కూడా నిద్రపోరు. గమనించారండి? డబ్బుకున్నటువంటి విలువ దేవుని వాక్యానికి లేదు. భయభక్తులు లేవండి. అందుకనే 13వ వచనంలో మనం చదువుకున్నప్పుడు ఇది చెడు కాలము అనే మాటని మనం చూడొచ్చు. 14వ వచనం, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయుడు. అలాగూ చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. గమనించారా? మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచిపెట్టి మేలు చేయండి, అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. 15వ వచనం, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మముల్లో న్యాయమును స్థిరపరచుడి. ఒకవేళ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వాని యందు కనికరపడును. చూశారండి? కనికరము తీర్పునకు మించినది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గమనించారా? కనికరం అనేది దేవుని యొక్క తీర్పును మించినది అనేటువంటి సత్యాన్ని కూడా మనం చూడవచ్చు. గమనించారా నాన్న? అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు దుర్మార్గమైన పాపాన్ని వదిలిపెట్టి ఒప్పుకొనిన ఎడల వారు కనికరాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని మరి దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా 14-15లో మనం చదివిన మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు కీడును విడిచిపెట్టి మేలు చేసి మరి న్యాయం చేసి గుమ్మముల్లో వాళ్ళ ఇళ్లలో న్యాయాన్ని స్థిరపరిచేటువంటి జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలే నిర్ణయం చేసుకోవాలి, వాళ్ళే ఆలోచించుకోవాలి, వాళ్ళే నిర్ణయం చేసుకోవాలి. అయ్యో నేను మేలు చేయాలి, కీడు చేయటం మానేసేయాలి, నా సుఖభోగాల కోసం నేను అనేక మందిని నాశనం చేస్తున్నాను, నా సుఖభోగాల నిమిత్తం అక్రమం చేస్తున్నాను, అయ్యో నా బతుకు మార్చుకోవాలని ఎవరికి వాళ్ళే మరి దిద్దుకోవలసినటువంటి వారిగా ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం చూడవచ్చు. మొత్తం ఇప్పటి వరకు 6 విషయాలు చెప్పాను. మరలా చెప్తున్నాను చూడండి. ఇశ్రాయేలు ప్రజలు కూలిపోయిరి అని 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చూడవచ్చు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు 4, 5, 6 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బ్రతికే మార్గం ఉంది, వారు నా తట్టు తిరిగి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 3వది ఆయన ఆరాధించే విషయంలో వేషధారణ వదిలిపెట్టి మందిరాల్లో ఉన్న విగ్రహాలని ఆ బేతేలులో, గిల్గాలులో, బేర్షబాలో ఉన్నటువంటి ఏంటంటే అన్ని దూడ బొమ్మలే. నేను ఆల్రెడీ ఈ బొమ్మల గురించి, సిలువల బొమ్మల గురించి లాస్ట్ సెక్షన్లో నేను చెప్పాను. ఆ విషయాలు మీరు గమనించండి. తర్వాత 4వది ఇశ్రాయేలు ప్రజలు మరలా దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో చూడండి అని
8-9 వచనాలు మాట్లాడినట్టుగా మనం అక్కడ నక్షత్రాల గుంపుల గురించి వాటికి పేరు పెట్టడాని గురించి మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. 5వది ఇశ్రాయేలు ప్రజలు 10వ వచనం నుంచి 13 వరకు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు బతుకులు మార్చుకొని పాపాలు ఒప్పుకొని దేవుని తట్టు తిరగమని మరలా బతుకులాడుతున్నాడు. 6వది ఇశ్రాయేలు ప్రజలే మరి నిర్ణయం చేసుకొని కీడును మానేసి మేలు చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. చివరిగా 16-17 వచనాలు నేను చదువుతాను చూడండి. దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరించబోతున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును, వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు, అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుచుదురు. చూసారా, ఏ ఇంటిలో చూసినా కన్నీరేనండి, ఏ ఇంటిలో చూసినా అంగలార్పేనండి, ఏ ఇంట్లో చూసినా శ్రమే. వీళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా మాకు కలిగిన శ్రమను చూసి ఏడుద్దాం రండి అని పొలాల్లో పనిచేసేవాళ్ళని, ఇళ్లలో పనిచేసేవాళ్ళని, ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని వీళ్ళు కలిపి అంగలారుస్తారు. చూసారండి, ఏడుస్తారు. వాక్యం వింటున్న దేవుని పిల్లారా, ఎంత దారుణమో చూడండి అంటున్నారు. చూడండి, వినబడుతున్న వీధుల్లో జనులు కూడి అయ్యో శ్రమ అందరు, అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుచుదురు, రోదన చేయు నేర్పు గల వారిని అంగలార్చుటకు పిలుచుదురు. చూసారా, ద్రాక్ష తోటల్లో రోదన వినబడును అంటే ఎక్కడ చూసినా తోటల్లో మరి పొలాల్లో ఇళ్లల్లో చుట్టాలందరూ ఏడ్చుకుంటూ వస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా అదే పరిస్థితి. అంటే 7వది కీడు చేస్తే ఎవ్వడు కూడా తప్పించుకోలేడు అనేటువంటి మనం సత్యాలను కూడా దేవుని యొక్క వాక్యంలో చూడొచ్చు. ఈ రోజుల్లో గుర్తుపట్టగలుగుతున్నారండి. ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు బిడ్లారా. చూసారా, న్యాయాన్ని అన్యాయంగా మార్చేసి లంచాలు తీసుకుంటూ చూడండి. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, 12-13 వచనాల్లో ఏంటది, మోసపుచ్చుచు వారిని అణగద్రొక్కుచు మలుపురాళ్లతో ఇళ్ళలు కట్టించుకుంటూ. చూసారండి, దీని అర్థం ఏంటో తెలుసండి, లంచాలు పుచ్చుకోవడం, ఈ అక్రమ సంపాదన. నిర్గమాకాండంలో 23లో ఉంటుందండి. 23లో ఎన్నో వచనం అది, నేను చదువుతాను చూడండి. 8వ వచనం, లంచము తీసుకోనకూడదు, లంచము దృష్టి గల వాడికి గుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. చూసారా, నీతిమంతుల మాటకే అపార్థం చేయించుకుంటారంట. ఎవరు? లంచము పుచ్చుకునేవాడు. లంచం అంటే ఏంటి? వాళ్ళ ఆశలు తీర్చుకోవడానికి కావలసిన, కోరికలు తీర్చుకోవటానికి కావలసిన విషయాలు. గమనించారా? అన్నీ బైబిల్లో ఉన్నాయండి. ఆ రోజుల్లో ఈ రోజుల్లో జరిగే అన్ని విషయాలు ఆ రోజుల్లోనే జరిగినాయి. చూడండి, కీర్తనల పుస్తకంలో 15వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుకోవచ్చు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకు లంచము పుచ్చుకొని వాడు ఆ ప్రకారము చేయవాడు ఎన్నడును, చూడండి, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కదల్చబడడు. దరిద్రులకు వడ్డీ ఇవ్వడంట. గమనించారా? దరిద్రులకు వడ్డీ ఇవ్వనివాడు నిరంతరం నిలుచుంటాడు. గమనించారా? నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడ్డు. చూసారండి బిడ్లారా, ఎంత మరి భయానకమైనటువంటి పరిస్థితి. మరి లంచం పుచ్చుకోకుండా ఉండేవాడు మాత్రమే స్థిరంగా ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు, వాడు కదల్చబడడు అనేటువంటి సత్యాన్ని కూడా మనం చూడవచ్చు. చూడండి నాన్న, యెషయా పుస్తకం 1వ అధ్యాయంలో 23వ వచనాన్ని కూడా చదవచ్చు. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుకొందురు,
బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చుదు. విధవరండ్రను వాద్యము విచారించుదురు. చూసారా, మన పైన అధికారులు కూడా ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఇంకా చాలా ఉన్నాయండి. కాబట్టి ఈ రోజుల్లో మనందరం కూడా మీరందరూ బ్రతికేలాగా మేలు చేయండి అంటే మంచి కార్యాలు చేయండి. మంచి కార్యాలంటే దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం చేయండి అని దేవుడు 16-17 వచనాల్లో కూడా చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, అంగలార్పు వినపడుతుంది. ఎక్కడ చూసినా అయ్యో అయ్యో అనే కేకలు వినపడుతున్నాయి. మీరందరూ కూడా దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. నిర్గమకాండంలోనే 12వ అధ్యాయంలో 12 వచనాల్లో నేను చదువుతాను చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను చూడండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమును సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల చేత కానీ జంతువులలోనే కానీ తొలుసూలు సంతానమును హతము చేసెను. చూసారు, అంగలార్పు అంటే ఎలా ఉంటుందో చూడండి. 16-17 వచనాల్లో ఆయన సంచారం చేసినప్పుడు, ఆ ఇశ్రాయేలీలు పాళంలో సంచారం చేసినప్పుడు మరణ ఘోష, ఏడుపు ఘోష జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ అందరూ కూడా ఏడ్చారు, గోలబెట్టారు, కన్నీరు గార్చారు. అర్థమైందండి. యెషయా పుస్తకంలో కూడా 16వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. యెషయా పుస్తకం 16వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలముల నుండి మానిపోయాను. అంటే ఆనంద సంతోషాలు పొలం నుండి ఫలభరితమైన పొలాలు మానేసిన అంటే పంటలు పండడం మానేసాను. ద్రాక్ష తోటల్లో సంగీతం వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు. గానుగుల ద్రాక్ష గెలలు త్రొక్కబట్ట లేదు. ద్రాక్ష తొట్లు ద్రాక్షాల తొట్టి తొక్కువని సంతోష కేకలు మాన్పించి ఉన్నాను. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది. చూసారా, ఇక ఎక్కడ చూసినా పంటలు లేవు, అన్ని కరువులు శ్రమలే. కాబట్టి బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి. ఇర్మియా 48:33లో, యెషయా 32:10-12 వరకు, హోషేయ 9-1-2-3 వచనాలు, యోవేలు 3వ అధ్యాయం 17వ వచనం, ఇలా ఎన్నో రెఫరెన్సులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లారా, దయచేసి ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని విని మనందరం కూడా దేవుని విషయాల్లో భయపడాలని ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాను. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలంలో నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ దర్శించి నీ వాక్కును పంపి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ వాక్కులో ఉన్నటువంటి శక్తి కలిగిన మాట చేత ఆ రోజున ఇశ్రాయేలీలకు తీర్పు తీర్చిన దేవుడు, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో ఈ రోజున కూడా మా బ్రతుకులో అలాంటి స్థితిలోనే ఉన్నాము అనే సత్యాన్ని నీ వాక్కును పంపి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యం విన్న నీ బిడ్డలను దర్శించండి. దేవుని మాటకు భయపడేటువంటి జీవితాన్ని బిడ్డలకి మాకు అనుగ్రహించి మహిమగల నీ రాకడ కొరకు సిద్ధపడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపను అనుగ్రహించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.